పోలీసులు అంటే ఇంకోటి గుర్తొచ్చింది. పోలీసులకు సంబంధించి ఇవన్నీ గుర్తుకురావు. ఇగో ఇది పోలీసుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశము. దీన్ని చూద్దాం. ఇది కోటి గుజరాత్ గల్లీలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈయన కింద షాప్ పెట్టుకున్నాడు. పైన ఉన్నటువంటి ఒక వర్గం మళ్ళీ భయపడతారు. పైన ఉండేటువంటి ఒక వర్గం వాళ్ళు కింద ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి పెద్ద వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. పైన ఉండేటోడు కింద ఉండేటువంటి షాపును ఇబ్బంది పెట్టడం కోసం, అందులో కస్టమర్లు రాకుండా ఉండడం కోసం పైనుంచి నీళ్లు వస్తుంటాడు. ఆ నీళ్ళు ఎందుకు పోస్తున్నామని అడిగినందుకు ఇక ఒక వర్గం వాళ్ళందరూ వచ్చి ఇక ఇట్లా గుమిగూడి ఒక్కడుంటే వాడిని చితకబాదిరు. పాపం వాడిని చితకబాదిరు. చూపిస్తే మళ్ళీ ఇదేదో నిబంధనలకు విరుద్ధం అవుతుంది కాబట్టి కొట్టుకునేటివి చూపించొద్దు. దీని ఏం చేసిరు, మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి పోతే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళందరితోటి కేసు పెట్టకుండా ప్రయత్నం చేసి వీళ్ళను ఒక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విడిపించేసిండు. హైదరాబాద్లో బ్రతుకుతున్నాం మనము. దయచేసి ప్రజలారా ఆలోచించండి. తెలంగాణలో కూడా ఇది హైదరాబాద్లో సంఘటన. ఇంకొకటి బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూద్దాం. బెంగళూరుకి సంబంధించింది ఒకటి చూద్దాం. బెంగళూరు సంబంధించింది ఇది. బెంగళూరులో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈయన బెంగళూరులో ఒక గల్లీలో ఆయన హనుమాన్ చాలీసా పెట్టుకొని తన పని తాను చేసుకుంటున్నాడు. ఇది హనుమాన్ చాలీసా పెట్టుకున్నాడు. ఈయన హనుమాన్ చాలీసా ఈయన బెంగళూరులో ఇది కూడా సెల్ షాపే. హైదరాబాద్లో జరిగింది కూడా సెల్ షాపే. ఇక్కడ కూడా మొబైల్ షాపే. సెల్ అంటే మొబైల్ షాపు. బెంగళూరులో గల్లీలో ఉండేటువంటి మొబైల్ షాప్లో, నాగర్జపేటలోని మొబైల్ షాప్లో హనుమాన్ చాలీసా పెట్టుకొని ఆయన సాయంత్రం ఇంటికి పోయే సందర్భంలో లెక్కలు చూసుకుంటే పక్కన ఉండేటువంటి వాళ్ళకు మీరు హనుమాన్ చాలీసా పెట్టుకుంటే, మాకు హనుమాన్ చాలీసా అంటే పెద్ద లౌడ్ స్పీకర్ కూడా కాదు, ఆయన మామూలుగా ఉండేటువంటి దాంట్లో హనుమాన్ చాలీసా పెట్టుకుని వింటుండు. ఆయన దుకాణంలో కూర్చొని వింటుండు. మళ్ళీ పోనీ 10 మందికి పెట్టుకునే లౌడ్ స్పీకర్ కూడా కాదు. రోజు అందరిని ఇబ్బంది పెట్టేటువంటి లౌడ్ స్పీకర్లు ఉంటాయి కదా, అట్లాంటి లౌడ్ స్పీకర్ కూడా కాదు. ఇది నార్మల్ స్పీకర్ పెట్టుకొని జస్ట్ ఆయన దుకాణంలో ఆయన కూర్చుంటే వాళ్ళు వచ్చి హనుమాన్ చాలీసా ఎందుకు పెట్టుకోవాలని కొట్టుకున్నటువంటి సంఘటన చూస్తున్నాం కదా మనం. ఇగో ఇది మరి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇది మొత్తం కొట్టుకున్నది చూస్తే మళ్ళీ ఏదో నిబంధనలకు విరుద్ధం అవుతుంది కాబట్టి నేను చూపిస్తలేను అంతే. తెల్లారి మళ్ళీ తేజస్వి సూర్య అక్కడ వేయిండు. 1,00,000 మంది హనుమాన్ భక్తులందరూ పోయి ఆయనకు మద్దతుగా అదే గల్లీలో హనుమాన్ చాలీసా చదివారు. అట్లా ఉండాలి యూనిటీ అంటే. అదే షాప్ ముంగట 1,00,000 మంది వెళ్ళి ఆ షాప్లో ముంగట హనుమాన్ చాలీసా చదివారు. ఏది బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆధ్వర్యంలో 1,00,000 మంది హనుమాన్ చాలీసా చదివారు నిరసనగా. అయితే కొట్టినోళ్ళ మీద పోయి కేసు పెడితే బెంగళూరులో ఉండేటువంటి కాంగ్రెస్ సర్కారులో నేతృత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఆయన మీద కేసు పెట్టలేదు. కొట్టినోళ్ళ మీద కేసు పెట్టలేదు. తన్నులు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టిరు. పాపం అతను ఆయన సెల్ ఫోన్ షాప్లో ఆయన హనుమాన్ చాలీసా పెట్టుకొని ఆయన పని ఆయన చేసుకుంటే పక్కన ఉన్నోళ్ళకి ఇబ్బంది అయిందట. మరి రోజుకి 5-6 సార్లు ఇంత పెద్ద సౌండ్లు పెట్టుకొని అందరికి ఇబ్బంది పెట్టడానికి ఎంత గొడవ కావాలి? మరి ఎవరు సహనంతో ఉన్నారు? కుహనా లౌకిక మేధావులారా, పొద్దుగాలనేస్తే ఉపన్యాసాలు చెప్పే పెద్ద పెద్ద మేధావులారా, ఈ దేశంలో ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరు సౌఖ్యంగా ఉన్నారు? ఎవరు థర్డ్ రేటెడ్ సిటిజన్లుగా ఉన్నారు? 2వ శ్రేణి కాదు. ఈ దేశంలో హనుమాన్ చాలీసా చదివేటోళ్ళు 3వ శ్రేణి పౌరులుగా ఉన్నారనే దానికి మరొక నిదర్శనం హైదరాబాద్లో, బెంగళూరులో ఒకటే రోజు తేడాలో జరిగినటువంటి సంఘటనలు ఇవి కూడా. అయితే ఇవేవో వ్యక్తిగతమైనటువంటి పాత కక్షలతో చేసిరని మళ్ళీ ఏదో పక్కకు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకరి. హైదరాబాద్లో ఒక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆ వర్గాన్ని కాపాడుకున్నాడు. కానీ ఎవరైతే బాధపడ్డాడో వాళ్ళకెవరు మద్దతుగా పోలేదు. బెంగళూరులో కూడా తన్నులు తిన్నటువంటి హనుమాన్ చాలీసా విన్నటువంటి వ్యక్తికి మద్దతుగా అక్కడ బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య పోయిండు. కానీ కొట్టినటువంటి వ్యక్తులకు ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది, పోలీసులే మద్దతు ఇచ్చారు, కేసు కూడా పెట్టలేదు. మరి ఇవన్నిటిపైన చర్చ జరగాలి. దేశంలో ఒక సంఘటన జరిగితే ఎక్కడో మాబ్ లించింగ్ జరిగింది, ఆవును ఎత్తుకపోతుంటే వానో ఇది చేసిరు అది చేసిరు అనేటువంటి ఒక సంఘటన ఎక్కడ మీడియాలో రాలేదు. అదే కర్ణాటకలో హిజాబ్ మీద ఏదో చిన్న గొడవ జరిగితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చ జరిగింది ఒక కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో. మరి దీనిపైన మీడియా నోర్లెందుకు ఘోషిస్తున్నారు? మీ నాలుకలు తెగిపడ్డాయా ఈ విషయంలో? మీడియా నాయకులారా, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు
మీడియా అంటే సెక్యులర్ పేరుతోటి మీడియా కూడా ఇట్లా నోరు నొక్కేసాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? వాళ్ళకు సంబంధించినటువంటి గొంతుక వాళ్ళు బాధితులు కాదా? మీడియా అంటే ప్రాథమిక సూత్రం అదే కదా, బాధితుల పక్షాన్ని నిలబడాలని. ఎవడు బాధితుడు ఇక్కడ? ఎవడు బాధ్యుడు ఇక్కడ? సో మీడియా అనేటువంటిది ఎవరి పక్షాన ఇంత దమ్ము ధైర్యం లేనటువంటి మీడియా ఉంది అనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి అంశం. ప్రతీదీ సెక్యులర్ పేరుతోటి, ఎమర్జెన్సీ పేరు నుంచి వచ్చినప్పటి నుంచి, దేశ విభజన సంఘటన నుంచి కూడా సెక్యులర్ పేరుతోటి ఇక్కడ ఉండేటువంటి మెజారిటీ పక్షము భయంగా బతకాల్సినటువంటి స్థితిని కల్పించిన దాంట్లో మీడియా పాపం కూడా కొంత ఉంది. మీడియా పాపమే ఎక్కువగా ఉందని కూడా చెప్పగలను నేను. మీడియా వాళ్ళు కూడా చేస్తున్నటువంటి పాపానికి ఇది ఒక నిదర్శనం. మీడియాలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి పాపం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఇది జరిగినటువంటి అంశం. ఎందుకంటే సిఐలు, పోలీసులు, ట్యాపింగ్లు, రాజకీయాల కోసం ఎంత వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు ఇవాళ దేశంలో ఎవరు భయంగా బతుకుతున్నారు, ఎవరు ధైర్యంగా బతుకుతున్నారు, ఎవరు కొట్టి మళ్ళా మొగని కొట్టి మొగసాలకు ఎక్కిందంటారు చూసిరా, వాళ్ళే కొడతారు, వాళ్ళే పోయి మళ్ళీ బాధితులుగా ఉంటారు. ఇంకా దారుణం, బెంగళూరులో జరిగిన సంఘటన కానీ, హైదరాబాదు గుజరాత్ గల్లీలో కోటిలో జరిగినటువంటి సంఘటన కానీ, పోలీసులు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిరా? పోలీసులు ఎక్కడన్నా మాట్లాడిరా? అంటే బాధితుని గురించి, బాధితునికి న్యాయం జరగొద్దా? అది పోలీసు వాళ్ళు ఇక్కడ బయటికి రావద్దని లోకల్గా ఉండేటువంటి జర్నలిస్టులందరినీ బెదిరించారంట. లోకల్గా ఉండేటువంటి జర్నలిస్టులు ఈ మీడియాకు బయటికి రావద్దు, వీడియోలు ఎక్కడా అని. ఏది సీసీ కెమెరాల్లో వచ్చింది, ఎవరు కొట్టిరు, లేకపోతే ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టేటువంటి బాధ్యత. ఇప్పుడు ఎవడైతే సెల్ ఫోన్లో షాప్లో సొంతంగా ఉండి బాధితుడు దెబ్బలు తిన్నోడి మీద కూడా కేసు పెట్టిరు ఇవాళ. అది పరిస్థితి ఇవాళ జరుగుతున్నటువంటిది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సంఘటన. మరి హైదరాబాద్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఎవరు కోటేస్తారనేటువంటి దాన్ని చూడాలి.